ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుంది లేరే శిశికై రానంటే రానంటూ నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిశినే కగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే పోగేసి ముక్కల్ని అతికించగా చూసినా సూపర్ సిద్ధు. సాక్షి మేడంని మీ పప్పా దగ్గరికి వెళ్ళేలా చాలా బాగా కన్విన్స్ చేశావు. కానీ నేను చెప్పింది అబద్ధమని తెలిసిపోయింది కదా. ఇద్దరూ నా మీద సీరియస్ అవుతారా? వాళ్ళ నవ్వులు చూసావు కదా. నువ్వు చేసిన పనికి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారే తప్ప అస్సలు సీరియస్ అవ్వరు. వాళ్ళని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. సాక్షి నందుని ఒంటరిగా వదిలేస్తే పాత స్నేహితుల్లా నవ్వుతూ మాట్లాడుకుంటారని ఇప్పుడు అదే జరిగింది. నీకు ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టే మా టీంలో జాయిన్ చేసుకున్నామమ్మమ్మా. థ్యాంక్ యూ కెప్టెన్. అమ్మా పప్ప ఎంతసేపు నవ్వుతూ మాట్లాడుతున్నారంటే నా సినిమా నాలెడ్జ్ ప్రకారం ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. నీ మొహం. వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకోవడం ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, అప్పుడే ప్రపోజ్ చేసుకుంటారు. అంటే చాలా టైం పడుతుందా టెడ్డీ? లేదు సిద్ధు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఇద్దరికి రాసిపెట్టుంటే మనసులు కలిసిన మరుక్షణం మంగళవాయిద్యాలే. అమ్మమ్మ, నువ్వు మాతో తెలుగులోనే మాట్లాడు. మేం చిన్నపిల్లలం కదా. అయితే వెళ్ళి పెద్దవాళ్లతోనే మాట్లాడతాను. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ ఎక్కడికి? ఆఫీస్కి వెళ్ళిన కొన్ని రోజులకే సన్మానం కూడా చేయించుకున్నారన్నమాట. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, వాళ్లే వినలేదు. హరిప్రసాద్ గారు కూడా చెప్పడంతో దండ ముందు తల వంచక తప్పలేదు. చేసిన పనికి రికగ్నైజేషన్ రావడం ఈ కాలంలో నిజంగా చాలా గొప్ప నందు గారు. ఇంతకు ముందు చేసిన జాబ్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కన్నా నిందలు నిష్ఠురాలే ఎక్కువయ్యాయి. అదైతే నిజమే, కానీ ఏం చేస్తాం? ఆత్మస్థుతి పరనింద కన్నా నా పని నాకు ముఖ్యమని సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోయేవాణ్ణి. కానీ ఇక్కడ చేసిన ప్రతి పనికి పొగడ్తలుండటంతో ఇంకా బాధ్యతగా భయంతో పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి నాకు నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు. సిద్ధు చెప్పాడు కాబట్టి వచ్చాను. ఎందుకంటే సిద్ధు మాట నాకు చద్దన్నం మూట. ఇదేంటి? అల్లం యాలకుల స్ట్రాంగ్ టీ. ఇప్పుడు టీ ఎందుకు ఆంటీ? నువ్వు చెప్పావా? ఎందుకేంటి బాబు, చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు కదా. ఈ టీ తాగితే ఏ నీరసం రాదని నేనే తీసుకొచ్చాను. మేమెంతసేపటి నుంచి మాట్లాడుకుంటున్నామో నీకెలా తెలుసు? నువ్వు చాటుగా చూస్తున్నావా? లేదమ్మా, మీరిద్దరూ ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిన వాళ్ళు, పద్ధతిగా పెరిగిన వాళ్ళు. మీరేం మాట్లాడుకుంటే నాకెందుకు? తీసుకో. నాకేం వద్దు. తీసుకో బాబు. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి. సాక్షి, అడగకుండా టీ ఏంటి? అర్థం కాకుండా ఆ మాటలేంటి? మీ అమ్మగారికి ఏమైంది? ఇప్పటి వరకు మా అమ్మని సపోర్ట్ చేశారు. వెళ్ళి అడగండి. నాకు మాత్రమేం తెలుసు? వద్దులే. అమ్మమ్మ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించి సిద్ధు. నువ్వు చెబితే ఏం చేయడానికైనా సిద్ధమని నా కూతురంటే మీ పప్ప సంతోషంగా నవ్వుతున్నాడు.
అంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. ఇలాంటి మీటింగ్స్ చాటింగ్స్ ఇంకో 2-3 జరిగితే ఆ తర్వాత మీ పప్ప అమ్మల పెళ్ళే సిద్ధు. భగవంతుడా, నీదే భారం తండ్రి. దాసు, చెప్పండి మేడం. ఇంటికి వెళ్తున్నావా? అవును మేడం, ఈరోజు పనులన్నీ అయిపోయాయి. 2 minutes మాట్లాడొచ్చా? ఎస్ మేడం. దేని గురించి? ఎక్కడో మీటింగ్కి వెళ్తే మీ బాస్కి షాక్ కొట్టిందన్నావు కదా, అది నిజమేనా? అవును మేడం. అది మామూలు షాక్ కాదు. కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజులా? కళ్యాణ్ అడిగితే ఐఎమ్ ఫైన్ అంటున్నాడు, కానీ డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటున్నాడు. ఆహా. నువ్వేమో హై వోల్టేజ్ షాక్ అన్నట్టు మాట్లాడుతున్నావు. కళ్యాణ్ మాత్రం నార్మల్గానే ఉన్నాడు. నేను ప్రేమగా మాట్లాడడానికి వెళ్తే చిరాకు పడుతున్నాడు. ఇదంతా షాక్ ఎఫెక్టేనా, లేదా ఇంకేదైనా రీజన్ ఉందా? వేరే రీజన్ అంటే చెప్పు దాసు. కళ్యాణ్ని నేను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు. ప్రేమించిన మనిషి కొంచెం కోపం చూపించినా తట్టుకోవడం చాలా కష్టం. ఆ బాధతో అడుగుతున్నాను. ఆ, కళ్యాణ్ ఎందుకు డిస్టర్బ్డ్గా ఉంటున్నాడు? చెప్పు దాసు ప్లీజ్. బాసు కొట్టింది నిజమైన కరెంట్ షాక్ కాదు మేడం, ఒక మనిషిని చూసి పుట్టిన షాకు. మా బాస్కి లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని ఆయన ఎప్పుడూ ఊహించుండరు. అందుకే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరా మనిషి? కళ్యాణ్నే డిస్టర్బ్ చేసిన ఆ పర్సన్ ఎవరు? ఆ పర్సను మీకు బాగా తెలుసు మేడం. దాసు, క్విజ్ ఆపి ఆన్సర్ చెప్పు. అది ఎవరంటే వద్దులే. నిహారిక మేడం పేరు చెప్తే మా బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ఈవిడికి ఈ విషయాన్ని నాకన్నా మా బాస్ చెప్పడమే బెటరు. ఈ అణకత్తెరలో నేను పోక చెక్క అవ్వకూడదు. చెప్పు దాసు, నాకు తెలిసిన ఆ మనిషి ఎవరు? నందగోపాల్ మేడం. నందునా? నందుని చూసి కళ్యాణ్ భయపడుతున్నాడా? భయం అంటే భయం కాదు మేడం, అదో రకమైన టెన్షన్, షాకు, చిరాకు, కోపం, అసహ్యం, జుగుప్స, రకరకాలనుకోండి. ఈ ఫీలింగ్స్ అన్ని పేరు పేరున చెప్పలేక హోల్సేల్ గా షాకు అంటున్నాను మేడం. హరిప్రసాద్ గారు నందుని సీఈఓ చేయడం, మా బాస్కి పోటీ పెట్టడం అసలు నచ్చలేదు మేడం. నందుకి ఏ ఎక్స్పీరియన్సు లేదు, నన్నేం చేస్తాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులన్నీ మా బాస్ మైండ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే నందు వల్లే నా మీద కోపంగా ఉంటున్నాడా? మీ ఒక్కరి మీదే కాదు మేడం, నా మీద, స్టాఫ్ మీద, అందరి మీద అరుస్తున్నారు. నిజంగా అదేనా రీజన్, లేదా ఇంకేదైనా ఉందా? అంటే ఇంత డీటెయిల్గా చెప్పినా ఇంకా ఏమైనా ఉందా అంటే ఏదైనా కొత్త కథ అల్లి చెప్పాలి మేడం. అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇలా జరుగుతుందని ముందే తెలిసే నందు గురించి నేను చెప్తే లైట్ తీసుకున్నాడు. నా మీద సెటైర్లు వేశాడు. ఎప్పుడైనా సీరియస్గా తీసుకుంటే మంచిది. పొగడ్తలు, సన్మానాలు సరే, మీ కొలీగ్స్ ఎలా మీతో ఉంటున్నారు? ఎంప్లాయీస్ అందరూ మీ మాట వింటున్నారా? ఇంక్రిమెంట్స్ కోసం కళ్యాణ్ కంపెనీ మీద దాడి చేయించడంతో మెజారిటీ నాకు ఫేవర్గానే ఉన్నారు. కాకపోతే ఒకరిద్దరు ఉంటారు కదా, మనం ఎంత మంచి చేసినా లోపాలు వెతికేవాళ్ళు. వాళ్ళని కూడా మార్చాలి. మనోహర్ లాంటి వాళ్ళే మీ మంచితనం చూసి మారిపోయారు. వాళ్ళెంత చెప్పండి? నో సాక్షి, వీళ్ళు మనోహర్ కన్నా ముదుర్లు. కార్పొరేట్ ప్రపంచానికి నేను కొత్త కదా. అక్కడ వాతావరణం, మనుషులు, వాళ్ళ బుద్ధులు అన్నీ కొత్తగానే ఉన్నాయి. ఆ గందరగోళాన్ని అర్థం చేసుకోవడమే కష్టం అనుకుంటే దాన్ని హ్యాండిల్ చేయడం ఇంకొంచెం కష్టం అనిపిస్తుంది. కష్టమేం కాదు. మీరు తలుచుకుంటే ఏదైనా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎవరినైనా కంట్రోల్లో పెట్టగలుగుతారు. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా సాక్షి? మనమిచ్చే జీతం తీసుకుంటూ
ఆ కళ్యాణ్ చక్రవర్తికి సీక్రెట్ ఏజెంట్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉంది. ఆల్రెడీ ఒకరిని ఇంటికి పంపించేశాను. అలాంటి వాళ్ళు ఇంకా ఆఫీస్లో ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్స్తో పాటు అక్కడున్న పరిస్థితుల్ని సెట్ చేయడానికి 1 రోజులు టార్గెట్ పెట్టుకున్నాను. ఈ 1 రోజులు సరిపోతాయో లేదో అని చిన్న టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకుండా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా కోరుకోండి. కన్ఫామ్గా సాధ్యమవుతుంది. ఎలాంటి విజయమైనా మీకు ఎదురొచ్చి పలకరిస్తుంది. స్కూల్లో సిద్ధు గార్డియన్షిప్ మీటింగు, కోర్టులో అభిలాష కేసు, ఇవన్నీ ముందు మీకు ఇంపాసిబుల్లా కనిపించినా మీరు పాసిబుల్ చేసిన విజయాలే. ఇంతకు ముందు తక్కువ మందితో కలిసి పనిచేశారు, కానీ ఇప్పుడు మీ కింద చాలా మంది రకరకాల మైండ్ సెట్స్తో ఉన్నారు. అనుమానం వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టండి. మెయిల్స్, ఫోన్ కాల్స్ అన్నీ చెక్ చేయించండి. బ్లాక్ షీప్ని బయటికి లాగి అందరి ముందు శిక్షించండి. మళ్ళీ అలాంటి వాడు తయారవ్వడానికి భయపడాలి. నందు గారు, అందరినీ కంట్రోల్లోకి తెచ్చే ఒకే ఒక్క కమాండ్ నిజాయితీగా పనిచేయటం, తప్పు చేస్తే నిలదీయడం. ఆ లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్నట్టే 1 రోజుల్లో అంతా సాధిస్తారు. 1 రోజులంటే 720 గంటలు. సో రోజుకి 6 గంటలు నిద్రపోతే నష్టమే ఉండదు. ఫైల్స్ చెక్ చేసింది చాలు, ఇక నిద్రపోండి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్ నైట్. సాక్షి, థ్యాంక్స్ అగైన్. నీ మోటివేషన్ మాటలు ఎప్పుడు కూడా నాకు బూస్టర్ డోస్లా పనిచేస్తాయి. అలానే అడిక్ట్ అవ్వకండి. నెక్స్ట్ టైం నుండి చార్జ్ చేయాల్సి వస్తుంది. రామ్మా టెడ్డీ, నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సిద్ధుతో ఆడుకుంటుంటే నాకు టైమే తెలియలేదమ్మమ్మా. నువ్వు ఒక్కదానవే ఎందుకమ్మమ్మా, నేను కూడా వస్తాను. అలాగే. ఆగండి. నువ్వు ఉండు సిద్ధు, నీతో నేను మాట్లాడాలి. మీరు వెళ్ళండి. అలాగే. అడగకుండా మా అమ్మ టీ తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది ఇదంతా నీ పని అని. మేమెంత చెప్పినా వినలేదమ్మమ్మా. మీ పప్పాకి నా హెల్ప్ అవసరం లేకపోయినా ఎందుకు పంపించావు? నువ్వు పప్పాతో మాట్లాడతావని. ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? నీ మాటలంటే నాకు ఎంత ఇష్టమో పప్పాకు కూడా అంతే ఇష్టం. నువ్వు పప్పాతో మాట్లాడితే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారమ్మా. మా అమ్మ ఉన్నప్పుడు కూడా పప్పా ఇంతగా ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడలేదు. నీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే అబద్ధం చెప్పానమ్మా, సారీ.
కళ్యాణ్, నన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపి నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతావు కళ్యాణ్? ఎవరు మాట్లాడుతున్నారు? కళ్ళు మూసుకుంటే రూపం ఎలా కనిపిస్తుంది? నన్ను ఈ లోకంలో నుండి పంపేసినా నీకోసమే తిరిగొచ్చాను. నన్ను చూడు కళ్యాణ్, నాతో మాట్లాడు. కళ్ళు తెరువు కళ్యాణ్. లే లే కళ్యాణ్, లే. నిహారిక, అవును కళ్యాణ్, నేనే. నాతో రా. మనమిద్దరం కలిసి ఈ లోకానికి దూరంగా నువ్వు కోరుకున్నట్టే ప్రశాంతంగా బ్రతుకుదాం. రా. వద్దు, నేను రాను. రా. నన్ను వదిలే నిహారిక, ప్లీజ్. రా కళ్యాణ్, రా. రా కళ్యాణ్, రా రా. నన్ను వదిలే. వద్దు, నేను రాను. రా కళ్యాణ్, రా. వద్దు నిహారిక, రా కళ్యాణ్. నేను రాను. వద్దు, నేను రాను. నేను రాను. నేను రాను. ఇది కళ? నిహారికని నిజంగానే చూశాను కదా, ఇక్కడే కదా నిలబడి మాట్లాడింది. కళ మరీ ఇంత న్యాచురల్గా ఉంటుందా? ఒకవేళ తన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండటం వల్ల అలా అనిపించిందేమో. యా, అంతేలే. లేదంటే ఈ చేతులతో చంపిన నిహారిక తిరిగి ఎలా వస్తుంది? నో ఛాన్స్. ఎందుకు అలా స్టాచ్యూలా నిలబడ్డావు? నన్ను భయపడ్డానుగా? నేను భయపడ్డం కాదు, నువ్వే దెయ్యం పట్టినట్టు అరిస్తే భయపడి నేనే వచ్చాను. మరి వచ్చిందానివి అక్కడే ఆగిపోయావంటి? నిద్రలో లేచి అలా కూర్చుని పిచ్చోళ్ళ చూస్తూ ఉంటే నిజంగానే నీకు దెయ్యం పట్టిందేమో అనుకుని చూస్తున్నాను. దయ్యం లేదు, గియ్యం లేదు. మరి ఎందుకలా అరిచా? ఏదో పిచ్చి కల వచ్చినట్టుంది. కలలో నిహారిక వచ్చిందా? ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందానా? నువ్వే కదా నిహారిక నన్నొద్దులు అని అరిచావు. అది కూడా గుర్తులేదా? కలలో ఎన్నో మాట్లాడతాం, అన్నీ గుర్తుంటాయా? అన్నీ కాకపోయినా ఈ పేరుని నువ్వెప్పటికీ మర్చిపోలేవు కళ్యాణ్. అది నీకు కూడా తెలుసు. అవును, ఎప్పుడూ లేంది సడన్ గా నిహారిక పేరు నీ నోట్లో నుండి ఎందుకొచ్చింది? మాట్లాడు కళ్యాణ్. మనసులో ఏదైనా సీక్రెట్స్ ఉంటేనే ఇలా అరుస్తూ ఉంటారు. అదేంటో చెప్పు. ఏదో ఒకటి చెప్పి పంపించే వరకు ఇది వదిలేలా లేదు. ఏం లేదబ్బి, ఆ నిహారిక గ్రూప్కి నందు సీఈఓ అయినప్పటి నుంచి మెంటల్గా కొంచెం ప్రెషర్ పెరిగింది. నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకపోవడం నా తప్పే. రేపటి నుండి యోగా చేసి మెంటల్ పీస్ తెచ్చుకోవాలి. నువ్వు వెళ్ళి నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. యోగా చేస్తే మైండ్ మారుతుందేమో కానీ నువ్వు దాయాలనుకున్న సీక్రెట్ ఆగదు కళ్యాణ్. అదేంటో నేను కనిపెట్టాలి. ఓకే కళ్యాణ్, గుడ్ నైట్. ఏ టెన్షను లేకుండా, దేని గురించి ఆలోచించకుండా రిలాక్స్డ్గా పడుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. షూర్ అబ్బి, నీకు కాకపోతే ఇంకెవరికి కాల్ చేస్తాను. వెళ్ళి పడుకో. గుడ్ నైట్. కళ
కలలో ఒక దయ్యం, ఎదురుగా ఇంకొక రాక్షసి. ఇద్దరి మధ్య నా బతుకు శాండ్విచ్ అయిపోతుంది. చాలా రోజుల నుండి నా మనసులో ఉన్న ఒక మాట చెప్పనా? ఏంటా మాట? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఎస్ ఎస్. సాక్షి, ఎస్ ఆర్ నో? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.